మరి రాజేసింగ్ అయిపోతున్నాడు రాకేష్ రెడ్డి అని చెప్పేసి అనేది. నేను అంత పెద్దలతో పోల్చుకోలేను కానీ నేను ఎక్కడ పెద్ద చిన్న ఏం లేదు, వారు కూడా ఏ మతస్థులను విమర్శించడం లేదు. నేను పాత బస్తీల శివలింగం మీద ఉత్సవం వీడియో చూపియాలా నేను వాళ్ళ ఎవరి ప్రార్థన స్థలం అవమానపరుస్తున్నా, మా ప్రార్థన స్థలం అవమానపరచడం ఒప్పుకునేది లేదు. మా హిందువులని అవమానపరచడం అవహేళించడం ఒప్పుకునేది లేదు. మా జాతి కలిసి ఉందాం, కలిసి బతుకుదాం అంటుంటే మనం ఎంతసేపు మమ్మల్ని విడియెత్తలేదండి. 85% ఉన్న మెజారిటీ పీపుల్ మేము కలిసి ఉందాం అంటుంటే ఎవరు రెచ్చగొట్టే వాళ్ళు జమాత్ ఇస్లాము తబ్లీగ్ ఇలాంటి వాళ్ళ మాట పట్టుకుంటారు ఏంటండి. వాళ్ళు విడగొడదాం అంటున్నారు, మేము కలిసి ఉందాం అంటున్నాం. సరే, ఇకపోతే రాకేష్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు లేకపోతే వెన్నుదన్నుగా ధర్మపురి అరవింద్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? నాకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఉందండి. వ్యక్తులు అందరు ఇష్టమే నాకు, నేను అందరికి ఇష్టమే. ఈ మధ్య ఎందుకు నా అదృష్టం అనుకుంటా, బీజేపీ అందరూ ఇష్టపడుతున్నాను. ధర్మపురి అరవింద్ సింగిల్ క్వశ్చన్, మంచి స్నేహితుడు, ఎవరు స్నేహితుడు మంచి మిత్రుడు ధర్మపురి అరవింద్. సంజయ్ గారు తను కూడా మంచిది. వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ముఖ్యంగా అందరూ భారతీయ జనతా పార్టీ మొత్తం. వీరిద్దట్లేదు ఎవరు? అది ఆ రాజకీయాలు నేను చేయదలుచుకుని నాకు ఇద్దరు సమానం అంటాను, భారతీయ జనతా పార్టీ ముఖ్యం అంటాను. ఆ ప్రశ్నలన్నీ కొత్త పాత రాజకీయాలు కానీ నేను చెప్తున్నా కదా, సబ్జెక్టే వేరు. నేను సబ్జెక్ట్ అది చెప్తుకోను ఎవరు అని కాదు. మిత్రుడు అంటాను, వాళ్ళ మిత్రులు. సంజయ్ గారితో వివరం లేదైతే ఎవరితో లేదు, పార్టీలో ఎవరితో లేదు. నేను ఇప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు ఒక అభిప్రాయం అనేది చెప్పాను. నేను కార్యకర్త ఉన్నాను నేను. ఎప్పుడే హైకమాండ్ ఒక ఇష్యూ వచ్చింది, ఇక్కడ అడిగారు. మరికొన్ని నెలలు స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగిసిపెడతా ఉన్నాడు పార్టీలో ముందే వర్గాలు ఉంటాయి. రాకేష్ రెడ్డి గారిని ఇట్లా ఏ పార్టీలు ఉన్నాయి, చెప్పు ఒక పార్టీ చెప్పు కదా. ప్రపంచంలో ఏ పార్టీలో వర్గాలు ఉన్నాయి? కుటుంబంలో సహా నలుగురుండే కుటుంబంలో సహా ఉంటాయి. సర్దుకుపోవాలి, నెట్టుకు రావాలి. మనం అనుకున్న ఏదైతే పోరాటం చేస్తున్నామో, మన ఆశయం ఏందో దాంట్లో డైరెక్ట్ గా మోదీ గారి గురించి ఒక మాటలు. మోడీ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ మరియు ముఖ్యంగా హిందువులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆయన మనం ఉన్న తరంలో పుట్టడం, మన భారత ప్రధానమంత్రి కావాలి. రేపు రామ మందిరం ఏదైతే ఉందో అయోధ్యలో నిర్మాణం జరిగింది 22, మీరు వెళ్తా ఉన్నారా? మీకు ఏమైనా బాధ్యత? కార్యక్రమాలు అప్పుడు చెప్పారు రాష్ట్రంలో రామభజన చేస్తాం. అయోధ్య రామ మందిరం ఏదైతే రామయ్య తండ్రి పాట పాడుకుంటాం. మా రామయ్య తండ్రి రాముడు ప్రపంచానికి ఆదర్శము. రాజుగా కావచ్చు, చిన్న పాట ఒక 2 లైన్లు పాడనా? అదే మా పాట మేము పాడుకుంటాం, మా రామభజన మేము చేస్తాం. మీకేం బాధ? ఇదేంటి ప్రేమపూరితంగా బతుకుదాము, ప్రేమపూరితంగా ఉందామంటే కూడా మా భజన కావాలి. చాలా ఏళ్ళ కొట్లాట తర్వాత మందిరం నిర్మాణం అయింది. దీనిపైన మీ చరిత్రలో కొన్ని పరిణామాలు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయి. చంద్రమండలం మీద పాదం మోపాలనుకున్నాం, మోపినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆదిత్య పంపాలను పంపుతాం, సూర్యగ్రహణం ఏది సాధించాలో సాధిస్తాం. ఇస్రో ఎట్లా వస్తుంది, రాకెట్ టక్క 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 టక్క. చూసినా వందే భారత్ రైలు ఇప్పుడు చూసినా మీ కళలో చూసారా? చూడండి, వందే భారత్ రైలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ, మజ్లిస్ వాళ్ళు ఎక్కువ, ఇంకొకరు బీఆర్ఎస్ మునిగిపోయి దాని కూడా ఎక్కువరా. వందే భారత్ ట్రైన్లలో ఎక్కువ ఎట్టునే చూడండి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు 120% ఆక్యుపెన్సీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధానం. చూడండి, 127% ఆక్యుపెన్సీ, 100 సీట్లు ఉంటే 127 సీట్లు అమలుపోతుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు దేశం అభివృద్ధి చెందుతున్న తీరు. చివరిగా తెలంగాణ యువతకి, నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చే సందేశం? నిరుద్యోగ యువతకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, దయచేసి నాకు మీ గుండెగా, మీ అండగా తెలంగాణ అసెంబ్లీ గొంతులు వినిపిస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఈ ఉద్యోగాల భర్తీ ఒకవైపు, మిగతా వైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ఉన్నాయి. ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడ వెళ్ళి బతకచ్చు, ఎటువంటి సౌకర్యాలు చేసుకోవచ్చు. ముందు నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. రేపు వచ్చే రోజు మీదే, భవిష్యత్తు భారతదేశం మీదే. దయచేసి మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీ రాకేష్ రెడ్డి. నాటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్ష పార్టీ, నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి అధికార పార్టీ మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ గారు చేశారు. ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు మా మీద పనిగట్టుకొని విష ప్రచారం చేశారు. అది మెయిన్ మాకు పెద్ద సమస్య. 30 మెడికల్ కాలేజీల బదులు 30 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటాయని చెప్పేసి, అంటే వాళ్ళ తప్పుల్ని ఎండగట్టేటువంటి కొందరు జర్నలిస్టులని ఈ విధంగా మాట్లాడు. అది కూడా ఒక మంత్రి స్థాయిలో గతంలో ఉన్నది. అది దురలహంకారం. మీ మీడియా వ్యవస్థ, ఈ ఆల్ మీడియా గమనించాల్సింది. దయచేసి ఈ కుటుంబం వల్ల మీకు
ఇప్పటికీ దారుణమైన అవమానాలు ఎదుర్కొంటారు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు, మిమ్మల్ని ఒకటి నాగు పాములో పాలు పోసిన ఒకటే అన్నాడు. ఒక ఇళ్ల స్థలాల విషయం డిస్కషన్ వచ్చిన దొరలు ప్రశ్నించే కొంత ఇష్టపడి ఇట్లా అనుకుంటే 30 ఛానల్ నేను రేపు 60 యూట్యూబ్లో పెడతా తప్పదు గవర్నమెంట్ 60 యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు. ఆయనకున్న ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ కిడ్ కదా కేటీఆర్ గారు, ట్విన్ టవర్స్ ఆ టవర్స్ స్విట్జర్లాండ్ ఛానల్, ఆయనకున్న ప్రపంచంలో అంతా 100 కొద్ది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఆయనకు, ఆయన స్నేహితులు పెట్టింది. దయచేసి ప్రజలను అవమానపరచదు కేటీఆర్ గారు. యువరాజు అహంకారం బాగైనట్లు ఇంకా తగ్గనట్లది. తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని అవమానించిన చూడు ఇంకా మళ్ళీ జీవితంలో చట్టసభకు ప్రజలని కుటుంబ పాలనని నిర్మూలించడానికి అసహించుకున్నారు. మీ కుటుంబ పరిపాలన, మీ అవినీతి పరిపాలన, మీ అక్రమ పరిపాలన, అరాచకాలని 10 ఏళ్ళు మీరు చేసిన వ్యవస్థని వాళ్ళు మొత్తం కూకటి వెళ్తుందో చేశారు. అట్లాంటి మాటలు మాట్లాడకు యూట్యూబ్ ఛానల్ 6 నెలలనే మళ్ళీ అధికారంలోకి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఉండదు, మాకు ఎంత 3-4% మా వైపు ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఏదైతే చూసా ఇంకా చాలా వాళ్ళ నాన్న చేసిన అక్రమాలు 61 సీట్లు అన్ని అక్రమాలు చేశారు కదా. కుటుంబము అలా బావ అలా చెల్లె వీళ్ళంతా చేశారు కదా. అందరి కొలుడు అంతా మొత్తం మీ లెక్క రాకుంటారు, మీ కుటుంబం లెక్క మొత్తం తయారయ్యారు మీరు. దయచేసి దుకాణం బంద్ చేయరా. టీఆర్ఎస్ భవన్ కూడా గేట్ ఎప్పుడు బంద్ చేస్తారు, స్టూడెంట్ బోర్డు పెట్టుకోండి 6 నెలల తర్వాత అయిపోతుంటారు. 100% రాసి పెట్టుకోవాలి నరసింహ. బీఆర్ఎస్ అనేది ఇంకా 5 సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే పార్టీ. బీఆర్ఎస్ కాస్త బీజేపీ రీప్లేస్ చేస్తారా? 100% రాబోయేది మాదే. దేశానికి ఉండాలా, తెలంగాణ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీ అధికారం రావాలి. వీళ్ళన్ని వ్యవస్థలు ధ్వంసం చేసినాయని ఇళ్ళన్ని కూలగొట్టి ఇల్లు రిపేర్ చేయాలంటే మేమే. వాళ్ళు మొత్తం సగం కూలగొట్టారు, వీళ్ళు మొత్తం కూలగొట్టిపోతాడు అనర్హులకు ఇచ్చి. కాబట్టి దాన్ని మళ్ళీ రావాలా, సరిదిద్దాలా, మళ్ళీ దానికి స్ట్రాంగ్ చేయాలా, స్ట్రెంథనింగ్ చేయాలా. దాన్ని ఒక నీతివంతమైన ధర్మ పరిపాలన, పేద ప్రజల పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సింది. భారతీయ జనతా పార్టీ గురించి అయితే మాట్లాడలేదు కానీ 8 నెలల కిందట మీతో ఇలా దాదాపు చాలా సమయమే కూర్చోవడం జరిగింది. చాలా సంతోషం, మళ్ళీ కొంత సమయం ఇచ్చారు. ఆ రోజే చెప్తాను, మీరు నిష్కల్మషమైనటువంటి మనిషి, ధనం ఉంది, ఇప్పుడు గుణంతో ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు, అవకాశం ఇచ్చారు ఆర్మూర్ ప్రజలకి. ముందుగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఒక మంచి వ్యక్తిని నాయకునిగా మీరు ఎన్నుకున్నారు, నిర్ణయించారు. వారు మీ నియోజకవర్గానికి సంబంధించిన పనులే కాదు, రాష్ట్ర స్థాయి పనులకు కూడా దోహదపడతారు, సహాయపడతారు, చాలామంది స్ఫూర్తి అవుతారు. దీన్ని నేను 8 నెలల కిందటనే భావించా. మీరు 3 నెలల్లో మీకు దగ్గరైనటువంటి, గతంలో అక్కడ మీకు చాలా సర్వీస్ చేశాడు, కానీ మీ మధ్యలో వచ్చినటువంటి 100 రోజులనే అన్న ఆదరించి గెలిపించారు కదా. మీ నియోజకవర్గానికి మాత్రమే స్ఫూర్తిగాడు తాను, రాష్ట్రానికి సౌత్ మొత్తం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మీకు గలం వెళ్తాను చాలామంది స్ఫూర్తి జీవితం. మీ నాయకుడిగా తీసుకునే నిర్ణయాలు ఇంకా మరింతగా సమాజ హితమై ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్కారం.